వెల్కమ్ బ్యాక్ టు వివాన్ష్క వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో. మేము షాపింగ్కి వెళ్తున్నాం పాలికా బజార్. సో అంటే ఆల్రెడీ నేను చాలాసార్లు అట్లా అట్లా చూశాను, కానీ వీడియోస్లలో కూడా చాలాసార్లు చూశాను, బట్ డైరెక్ట్ షాపింగ్ ఎప్పుడు చేయలేదన్నమాట. అయితే మా హారిక బర్త్డే ఉంది, మా అద్రికమ్మ బర్త్డే ఉంది. సో వాళ్ళ బర్త్డే షాపింగ్ కోసం వెళ్తున్నాము. చాలా వీడియోస్లో కూడా చూసింది ఏంటంటే తక్కువగా దొరుకుతాయి అక్కడ అని చెప్పేసి. సో మా హస్బెండ్ అన్నారు అంత దూరం వెళ్ళి షాపింగ్ చేయాలా అని అడిగారు అనమాట. అదొక బెట్ లాగా అయిపోయింది. సో ఆ కన్వర్జేషన్ ఏంటి అంటే, సో 1000 రూపీస్లో మా హారిక బర్త్డే షాపింగ్ చేస్తుంది ఇప్పుడు. సో చేస్తుందా, అంతకంటే ఎక్కువ అవుతాయా తక్కువ అవుతాయా ఏంటి అనేది ఈ వీడియో మొత్తం చూసేయండి. ఓకే. సో చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు పాలికా బజార్. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా, సో ఎట్లా వెళ్ళాలి ఏంటి అదంతా చూపిస్తాం అనమాట. ఓకే. సో అలా సికింద్రాబాద్ బస్ స్టాండ్ అంటే రైల్వే స్టేషన్ దగ్గర బస్ లాగుతాయి కదా, అక్కడ నుంచి పాలికా బజార్ సెల్లార్ షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్ళామన్నమాట. వెనకాలే ఉంది బస్ స్టాండ్, వెనకాలే అంటే చుట్టూ ఉంటది అనమాట. కాంప్లెక్స్ సెల్లార్ లో ఉంటది కాబట్టి చుట్టూ ఉంటది. చాలా వెరైటీస్ ఉన్నాయి, అస్సలు ఎండ్ వరకు మిస్ అవ్వకండి. జ్యువెలరీ అయితే నాకు చాలా చాలా నచ్చింది. అన్ని చాలా ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఇక్కడ కొన్ని షాప్స్ మాత్రమే తెరుచున్నాయి అన్నమాట. సో స్టిచ్చింగ్ కి కూడా చేసుకునేలాగా ఉన్నాయి షాప్స్. ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ స్టెప్స్ ఉన్నాయి, పైకి వచ్చాక ఇక్కడ టెంపుల్ ఇదంతా ఉంది. సో ఇదంతా ఏరియా చుట్టూ అన్నమాట. ఇది ఒక కాంప్లెక్స్ చుట్టూ ఉందన్నమాట. మొత్తం షాపింగే ఉంటది. సో డ్రెస్సులు అయితే అసలు ఎన్ని వెరైటీస్, అసలు ఎంత బాగున్నాయో. 3 పీసెస్ సెట్ మాత్రం అంటే చూసాం, పర్లేదు, బాగానే అనిపించింది. సో అవి కూడా చాలా చాలా బాగున్నాయి. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, అందులో చూడండి అసలు మా హారిక గెలిచిందా లేదా ఏంటి అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. సో ఇక్కడ ఇంకొకసారి డౌన్ లోకి వెళ్ళామన్నమాట, సెల్లర్ పాలికా బజార్ షాపింగ్ కాంప్లెక్స్ లోకి. ఇక్కడ అసలు కళ్ళు జిగేలు జిగేలు అన్నట్టున్నాయి. అండ్ డ్రెస్ తీసుకున్నాము, హారిక బర్త్డే అన్నాను కదా. సో డ్రెస్ తీసుకున్నప్పుడు అతను అంటున్నాడు అనమాట, షాప్ అతను, మీరు చూసి వస్తారు, బార్గెన్ చేస్తారు, బట్ అట్లా ఉండదు అది ఇదని. బట్ ఎంతకు వచ్చిందో ఒకసారి మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా బార్గెన్ చేయాల్సిందే, కానీ వాళ్ళకి పడేట్టుగానే ఉంటదిలేండి. బట్ మనం అడగడం మాత్రం కరెక్ట్ గా చేయాలి. దానికి మా హారిక చాలా చాలా చేసింది. అసలు ఈ సెట్స్ అండి నాకు ఎంత బాగా నచ్చాయో అసలు. 600 ఫిక్స్డ్ ప్రైస్ అన్నారనమాట. చాలా హెవీగా ఉన్నాయి. ఇంత హెవీగా నాకు పెట్టాలనిపించదు, కానీ తీసుకోవాలనిపించింది కాస్ట్ తక్కువ అని, కానీ బట్ తీసుకోలేదు. చాలా ఉన్నాయి. నేను కొన్ని చూపిస్తున్నాం, కానీ మీరు ఇప్పుడు దసరా కాబట్టి ఖచ్చితంగా వెళ్ళండి. కొత్త కొత్త స్టాక్ వస్తుంది, ఇంకా నిమజ్జనం అయిపోయింది కాబట్టి. సో ఖచ్చితంగా వెళ్ళి చూడండి, ఎంత వస్తుంది. అండ్ మీరు కరెక్ట్ గా అడిగితే అసలు బడ్జెట్ బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ అంటే ఖచ్చితంగా అనొచ్చు. నాకైతే అనిపించింది. అంటే నేను పిల్లల డ్రెస్సులు కూడా తీసుకున్నాను అనమాట. సో ఇవి అవే పిల్లల డ్రెస్సులు. సో అవేనా చాలా తీసుకున్నాము. సో అదన్నీ నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది. మనం చేయాల్సిందల్లా బార్గెయిన్ అంతే అనిపించింది నాకంటే. మా హారిక చేస్తుంటే నేను షాక్ అయిపోయాను అనమాట. నెక్స్ట్ వీడియోలో మీకు అసలు తెలుస్తుంది అసలు ఏంటి ఎంతకి అనేది. సో ఇట్లా డాల్స్ బొమ్మలు ఉన్నాయన్నమాట, హ్యాండ్ బ్యాగ్స్ ఎక్సెట్రా అన్నీ ఉన్నాయన్నమాట. సో చీప్ గా ఉన్నాయి అండ్ క్వాలిటీ తక్కువేమో అని అనుకుంటారు, బట్ నా మట్టుకు అయితే నాకు ఏమనిపిస్తుంది అంటే డ్రెస్సెస్ కి ఎక్కువ సార్లు వేసుకోవాలనిపించదు. అంటే కొన్నిసార్లు వేసుకోగానే అనిపిస్తుంది, బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. సో అంత పెట్టడం నాకు పర్లేదు అనిపిస్తుంది. ఇది కూడా ఇంకొక వే అన్నమాట, చాలా వేస్ ఉన్నాయి అలా. సో అండ్ ఇలా చుట్టూ ఉంటుంది అనమాట. చాలా షాప్స్ ఉన్నాయి, చాలా బాగుంది. ఒకసారి ఖచ్చితంగా చూడండి. మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ కావాలి అనుకుంటే, బార్గెన్ చేస్తారు అనుకుంటే దసరాకి ఖచ్చితంగా విజిట్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వివాన్ష్ కవర్డ్, మా వివాన్ష్ని వదిలిపెట్టి వెళ్ళాం కదా, రాగానే పట్టుకున్నాడు అనమాట. సో థ్యాంక్ యూ.